హాయ్ అండి అందరికీ. యమ్మీ దోస. ఈ చలికాలం ఎక్కువ దోస తింటే బావుంటదనమాట. ఎండాకాలం తింటే మనకు నీళ్లు దప్పిక అవుతా ఉంటాయి. ఈ చలికాలం అయితే వేడివేడిగా దోస, చట్నీ స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటది. ఇలా ట్రై చేయండి. మనకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు కూడా మనము దోసలోకి ఇలాంటి చట్నీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం కూడా ఉండదు. ఇలా దోస పిండి అయితే పొంగిపోతుందనమాట. అసలు నేను ఇంకా కలుపుతా ఉంటే సాయంత్రం వరకు పొంగుతానే ఉంది. పిండి అయిపోయింది. అడుగున కొంచెం ఉంది. ఆ కొంచెం పిండి కూడా పొంగుతానే ఉంది. ఎందుకో మరి. ఇలా పొద్దున చూసేసరికి పొంగిపోయింది మొత్తం ఇదంతా ప్లేట్‌లో అదంతా నీట్‌గా తుడిచేసుకొని దీంట్లో ఓన్లీ సాల్ట్ ఒక్కటే వేసుకుంటున్నానండి. ఇంకా సోడా పొడి అయితే అసలు నేను వెయ్యననమాట. ఎక్కువ తినకూడదు కదా సోడా పొడి అని చెప్పేసి వంట సోడా అయితే అసలు వెయ్యను. చట్నీ కోసం అయితే ఇంకా నేను ఆనియన్స్, ఇంకా అల్లము, 2, 3 ఒట్టిమిర్చి మనకు కారం తగినంత వేసుకొని, మనకు అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం తక్కువనే వేసుకోవాలి. దీంట్లో 2, 3 టమాటాలు వేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలనమాట. ఇలా మూత పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత మధ్యలో ఒక 2, 3 సార్లు తిప్పుకోండి మూత తీసి. బాగా అవి బాగా వేగిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవడమే. చూడండి పప్పు కందిబ్యాళ్ళు వేసి ఎక్కువ సాంబార్ కదా అని చెప్పేసి ఎక్కువ నీళ్ళు పోసేసాను. ఈ తప్పు మాత్రం మీరు చెయ్యొద్దు. ఎక్కువ నీళ్ళు పోసేసరికి మొత్తం పప్పు మొత్తం వేస్ట్ అయిపోయింది. నీళ్ళతో సహా మొత్తం బేడలు ఉడికిపోయి బయటకొచ్చిందనమాట. చాలా పొద్దున్నే చాలా పని పెట్టుకున్నా. ఇంకా పప్పు మొత్తం పోయింది. చాలా వరకు సాంబారైతే మొత్తం ఇట్లా పొంగిపోయిందనమాట పప్పు. మా పాప మధ్యలో వచ్చి చట్నీ చెక్ చేసిందనమాట. చట్నీ ఎలా ఉందంటే, బాగుంది మమ్మీ అంటుంది. ఇలా మనం దోసలో ఓన్లీ మనము సాల్ట్ ఒకటి కలిపేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవడమే. ఫస్ట్ నేను నైట్ ఏం చేశానంటే దీని మీద చపాతీ చేసినా అనమాట. ఇంకా ఆనియన్ రుద్దందే ఇదైతే రాదు పెనము. ఆనియన్ అయితే రుద్దాలి. ఇలా దోస అయితే తీసేసుకొని దీని మీద నీళ్లు చల్లేసుకొని ఆనియన్ అయితే రుద్దేస్తున్నా. ఆనియన్ రుద్దామంటే ఎటువంటి పెనమైనా కూడా బాగా మనకు నీట్‌గా దోసలు వస్తాయి. ఇలా మనము మామూలు దోసలు కాకుండా మనం దోసకి రైసు, మనం బియ్యము, ఇంకా ఉద్దిపప్పు, పెసరబ్యాళ్ళు కూడా వేసుకున్నానండి. మామూలుగా కాకుండా ఇంకా రాగులు వేసుకోవచ్చు. మనకు నచ్చినట్లు మన ఇంట్లో ఏముంటే అది వేసుకోవచ్చు అనమాట. మామూలుగా దోసకు కొట్టుకునే మెజర్మెంట్సే అనమాట. ఒక 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకోండి. సగం సగం కాదు, ఒక పిరికెడు ఉద్దిబ్యాళ్ళు తీసుకోండి. 2 పిరికెళ్ళు మనకు ఇవి మనం దోసకి ఎలా కొట్టుకుంటామో అలా కొట్టేసుకొని దోస వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట దోసలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్.